హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ఆదివారం ఆరాధనలో ప్రభువును కలిసి ఆరాధిద్దాం. దేవుడు తన కృపలో మనను ఈ రీతిగా సమకూర్చిన విధానం బట్టి దేవుడిని స్తుతిద్దాం. గడిచిన వారం దినాల్లో, పనుల్లో, ప్రయాణాల్లో, కుటుంబాల్లో అనేక విషయాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఉదయకాలం మంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మన హృదయాలను ప్రభు సన్నిధిలో అప్పగించుకుంటూ, దేవా ఈ ఉదయకాలం నీ సన్నిధి మాకు దయచే ప్రభువా, నీ సన్నిధి దీవెన ఆశీర్వచనాలతో మమ్మల్ని తృప్తిపరచమని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం. అయ్యా నీ కృప దయచేయండి. సర్వశక్తి మందిరా ఉదయకాల సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ గడిచిన దినములన్నింటిలో మీరు చూపిన మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎన్నో విషయాల్లో మేము అయోగ్యులము, దారి తప్పిన వారు, మా ఆలోచనలో దేవా తండ్రి నాయన చెడిపోయిన వారం అయినప్పటికీ నీ కృపలో మమ్మల్ని ప్రేమ కలిగిన తండ్రిగా మమ్మల్ని క్షమిస్తూ భరిస్తూ మా జీవితాల్లో దేవా మీరు ఉద్దేశించిన మేలైన కార్యాలు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. దయతో క్షమించండి. నీ పిల్లలుగా నీ పాదాలు పట్టుకుని చుండగా ఈ ఉదయకాలం మందు ప్రత్యేకమైన సన్నిధి దీవెన మాకు దయచే ప్రభువా. మీరే మాతో ఉండి నడిపించండి. దుష్టుడు వాడి క్రియలు బంధించండి. పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన ప్రభువా యేసయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీ సన్నిధి దీవెన ఆశీర్వచనాలు ఉదయకాలం మందు సమృద్ధిగా మాకు దయచే ప్రభువా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. వస్తున్న బిడ్డలను కూడా మీరు స్వాధీనపరచుకోండి అయ్యా. దేవా తండ్రి ప్రతి బిడ్డ నీ సన్నిధిలో వర్ధిల్లినట్లుగా మీ కృప దయచేయండి అయ్యా. మీకు అప్పగించుకొని మీ నా మహిమార్థమై లోకంలో ఆశీర్వదించబడిన బిడ్డలుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నీ కృప ఇవ్వండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరే భద్రపరిచి బలపరిచి పరిశుద్ధాత్మిక గొప్ప కార్యాలు జరిగించమని ఉదయకాలం మందు ఉన్నతమైన నీ ఆశీర్వాదముతో ప్రతి బిడ్డను నిలబెట్టండి ప్రభువా. దర్శించండి ప్రభువా. దేవాని నా ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప కృప మాకు దయచేయండి. వాక్య ధ్యానమును మీరు మా కొరకు ఆశీర్వదించండి. సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందండి అయ్యా. మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి కావాల్సిన ఉన్నతమైన కృప దయచేయండి. ఈ సన్నిధి దీవెన ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు ప్రతి స్థలములో ఇచ్చి నడిపించి మీరే నిలబెట్టి వాడుకుని మహిమ పొందమని సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమును బట్టి,
ఆయన పరక్రమ కార్యములు వాటి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, బూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వజములతో తంతి వజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రౌలు చల్లగనూది, పిల్లన గ్రౌలు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వాగ్దానములతో ఆయన స్తుతించుడి, వాగ్దానములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు
యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంపూర్ణుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తండ్రి కుమార ఆత్మలో ఒకటైయున్న రూపము, తండ్రి కుమార ఆత్మలో ఒకటైయున్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని తలచినా
ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించు నీ ప్రేమతో ప్రభువా, వెలిగించు నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను ఎన్నంటి ఎన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను ఎన్నంటి ఎన్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకు కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకు కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా.
హల్లెలూయా. అలల పైన నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా. అలల పైన నడచిన నాదు యేసయ్యా. గలిబిలిన కలవరములను తొలగజేసిన కలుషహరుడా ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. శుద్ధుడాని పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని. శుద్ధుడాని పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని. ప్రొద్దుబోయెను భయములాయెను, పొద్దుబోయెను భయములాయెను. ఉద్ధరించగా స్వామి రావా, ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. అలల పైన నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. నట్టనడి సాంద్ర నరేగెను, అట్టహాసపు పెను తుఫాను. నట్టనడి సాంద్ర నరేగెను, అట్టహాసపు పెను తుఫాను. గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము. ఇట్టి శ్రమలో చిక్కుకొంటిని, ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. అలలు నాపై విసరుగొట్టగా, నావ నిండుగా నీరు చేరెను. అలలు నాపై విసరుగొట్టగా, నావ నిండుగా నీరు చేరెను. బ్రతుకులెంతో భారమాయెను, బ్రతుకులెంతో భారమాయెను. రేవు చేరే దారెలేదే, ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. మాట మాత్రపు సెలవు చేత నేటుగా అద్భుతములెన్నో. మాట మాత్రపు సెలవు చేత నేటుగా అద్భుతములెన్నో. చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా. జాలి చూపి రేవు చేర్చవా, ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. అలల పైన నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది. చిన్న జీవిత
నావనాది నిన్నే గురిగా పయనమైనది. ఎన్నో శోధనలెన్న భయములు, ఎన్నో శోధనలెన్న భయములు కన్న తండ్రి కానరావా, కన్న తండ్రి కానరావా. ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. అలల పైన నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా. గలిబిలిన కలవరములను, గలిబిలిన కలవరములను తొలగజేసిన కరుషహరుడా, ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది,
ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమా. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. 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 యెహోవా మహిమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథంలోంచి 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన కార్యాలను గూర్చి రాయబడినటువంటి విలువైనటువంటి కీర్తన అందరం కలిసి చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహశ్చర్య కార్యములు చేయవాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేళ్లకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేళ్లకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూర్లను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేతను వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను.
ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోచేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రాలను ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధులైన రాజులను ఆయన హతము చేసెను. అమోర్ల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాన్ రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దేని దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ఆమేన్. అందరూ అలాగే నిల్చుండి దేవుని స్తుతిద్దాం. గడిచినటువంటి దినములలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఈ ఉదయకాలంలో ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధిని చేరిన మనము దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియచేద్దాం. దానికంటే ముందుగా మీ ప్రక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వారికి వందనాలు చెప్దాం. ఒకసారి వారితో మాట్లాడదాం. దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను గురించి చెప్పగా విందాం. అలాగే మీ జీవితాల్లో చేసిన కార్యాలు కూడా వారితో చెప్పగా ఇరువురు కలిసి దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. ఉదయకాలం దేవుని స్తుతిద్దాం. అందరం కూడా దేవుడు ఏ కార్యాలు అయితే మన జీవితాల్లో చేశారో ఆ కార్యాలను గురించి మన తోటి వారికి సాక్ష్యం చెప్దాం. దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు నీ మేలు చేశారని చెప్పి అందరూ మనసారా దేవుని స్తుతిద్దాం. ఉదయకాలం అందరూ అలాగే ఆయన సన్నిధిలో నిల్చుండి మన కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూస్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియచేద్దాం. దేవుడు నీ జీవితంలో చేసిన స్వస్థత కార్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. తన కృపలో భద్రపరుస్తూ నీ కుటుంబాన్ని నిన్ను అనేకమైన పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణిస్తున్నప్పటికీ చేయి విడవక తన తోడునిచ్చి బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు నాదుడైనటువంటి ప్రభువారి కార్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా ఉదయకాలం మందు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియచేద్దాం. స్తుతిద్దాం అందరూ కూడా మనసారా. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. అల్పులమో అయోగ్యులమైన మమ్మలను ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడా, నీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రాలు. నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మీరు మాతో ఉన్న దేవుడవు. మా బలహీనతలను బట్టి మాలో ఉన్న లోపాలు బట్టి మమ్మల్ని విడిచిపోలేదు నాయన తండ్రి, నీకు వందనాలు. దేవా, నీ స్తోత్రాలు దయతో భరించుతున్నావు. దేవా, మా భారములు భరించుచున్న గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన ప్రతి సమకూర్పును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. బిడ్డల చదువులు వారికి కావాల్సిన విషయాల్లో నీ సమకూర్పు ఇచ్చావు ప్రభువా. కుటుంబాల్లో ఆరోగ్యం ఇచ్చావు. ఆర్థిక విషయాల్లో నీ కృపను సమృద్ధినిచ్చావు ప్రభువా. ఇంకా ఎన్నో మేళ్ళు మీరు మా కొరకు దాచారయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తున్నాం దేవా. మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అందరూ దేవుని స్తుతిద్దాం. ఆరాధింతూ నిన్ను దేవా అనేటువంటి పాట పాడుతూ దేవుని నామానికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియచేద్దాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు
నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను పాడదాం. ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరి గంభీరముగా ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరి గంభీరముగా కూలిపోయెను అడ్డుగోడలు సాగిపోయిరి కానాను యాత్ర స్తోత్రం కూలిపోయెను అడ్డుగోడలు సాగిపోయిరి కానాను యాత్రలో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో ఆమేన్. కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా అందరూ పాడదాం ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా పౌలు శీలలు బంధింపబడగా
ఆరాధనా ఆరాధనా నీకే స్తోత్రం ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా స్తోత్రం ఆరాధింతు అందరూ పాడదాం. నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను కొలచెదను. ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే పాడదాం. ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే. అందరూ పాడదాం. ఆరాధనా ఆరాధనా నీకే. అందరూ కాలం దేవుని స్తుతిద్దాం. ఎరికో గోడలను కూల్చింది ఇశ్రాయేలు దేవుని యొక్క శక్తి. అలాగే ఉదయకాలం ముందు దేవుడు తన కృపతో మనల్ని నిలబెట్టినట్లు అందరూ దేవుని స్తుతిద్దాం. ఉదయకాలం అందరూ దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియచేద్దాం. అయ్యా మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా మీరు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. మరొక రోజున మా జీవితాలు ఇచ్చావు ప్రభువా. నేడు అనే దినాన్ని చూడని వారు అనేక మంది ఇదిగో మా కళ్ళ ముందు కనుమరుగైపోయిన వారు ఉన్నారు. కానీ ఇదిగో తండ్రి నీ కృపలో మరొక రోజు ఇచ్చావు. మీ నమ్మకత్వాన్ని మా ఇళ్ళకి కనపరుస్తున్నావు ప్రభువా. ఎన్నో బలహీనమైన పరిస్థితులు మేము ఉన్నప్పటికీ బలపరుస్తున్నవాడా నీ కృపతో నడిపించుచున్న గొప్ప దేవుడా, మీ గొప్ప శక్తిని బట్టి నీ కార్యాలను బట్టి నీ ఆశీర్వాదమును బట్టి దేవా మీకే కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు 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 కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడవు బలవంతుడవు సర్వశక్తిమంతుడవు ప్రభువా. ఆశ్చర్యకరుడవయా మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు ప్రభువా. దేవా మీకే మహిమ మీకే మహిమ మీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా ప్రేమించిన గొప్ప దేవుడా మీ ప్రేమ కొరకై వందనాలు, మీ కృప కొరకై కృతజ్ఞతలు, మీ నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఉదయకాలం మందు ప్రభువా నీ సన్నిధిలో చేరి ఇదిగో నిన్ను ఆరాధించడానికి మీ నామమును మహిమపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ తండ్రి నీవు చేసిన కార్యములన్నిటిని బట్టి మనసారా నీ బిడ్డలు ప్రభువా స్వరమెత్తి పాడి మీ నామమును స్తుతించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడుగా మీరు ఇచ్చిన వాక్కు ప్రకారం ఇశ్రాయేలు దేవుని యెహోవా దేవా నీ వాక్కును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆసీనుడిగా ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా
ఉదయ కాలం ముందు నీ గొప్ప సన్నిధి మాకు దయచేయండి. నీ సన్నిధి దీవెన మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ కృపతో దర్శించండి, నీ వాక్యముతో దర్శించండి. పరిశుద్ధాత్మిక గొప్ప కార్యాలు మాలో జరగాలి. ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఆశీర్వదించబడిన కుటుంబాన్ని, ఆశీర్వదించబడిన తండ్రి పరిచర్యను నీ కృపలో మాకు దయచేయండి ఆయన. ఉదయ కాలం ముందు నీ బిడ్డలుగా చేసిన స్తుతి యాగమును మీరు అంగీకరించి దేవా మీరే మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే ఆశీర్వదించి మహిమ పొందమని సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన మరొక మాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఉదయకాలం అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక సంఘాన్ని గురించి మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తం అయితే నెలకు ఒక సంఘాన్ని గురించి చెప్తాను. అది కూడా క్లుప్తంగా సమయాన్ని బట్టి, ఒకవేళ సమయం అనుకూలిస్తే ఒక్కొక్క సంఘాన్ని గురించి 2 నెలలు కానీ, ఎందుకంటే గడిచిన వారము సోమవారం అలాగే మంగళవారం 2 రోజుల పాటు ఒక సంఘాన్ని గురించి మేము ధ్యానం చేస్తున్నాం. సో ఉదయకాలం నాకు అనిపించింది ఆ సంఘాన్ని గురించి మీతో మాట్లాడితే బాగుంటుందని అనిపించి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికంటే ముందుగా ఆ సంఘం పేరు చెప్తాను. ఆ సంఘం గురించి ఏమైనా మీకు తెలిసిన విషయాలు ఉంటే ముందు చెప్పండి, తర్వాత నేను వాక్యం చెప్తాను. ఓకేనా? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఈరోజు ఒక సంఘం పేరు చెప్తాను. ఆ సంఘం పేరు వచ్చేసి తెస్సలోనికా సంఘం. ఏ సంఘం చెప్పండి? తెస్సలోనికా సంఘం. తెస్సలోనికా సంఘాన్ని గురించి మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే చెప్పండి. అంటే అర్థం ఏంటంటే మీరు బైబిల్ చదవట్లేదని అర్థం. చెప్పాలి. అపోస్తల కార్యాన్ని మీరు చదివితే అందులో అనేక సంఘములు ఎలా ఆరంభమైనవో, దేవుడు ఏ రకంగా ఆ ప్రాంతంలో సంఘాన్ని ఏర్పాటు చేయడానికి సమకూర్పించాడో, నడిపించాడో, ఆ ప్రాంతంలో ఎవరు ఆ పరిచర్య నిలబడడానికి సహకరించారో, అలాగే ఆ సంఘంలో కీలకమైన పాత్ర ఎవరు పోషించారో, పరిశుద్ధాత్మదేవుడు ఏ అద్భుతాన్ని, ఏ స్వస్థతను చేసి అక్కడ ఆ సంఘాన్ని ఏర్పాటు చేశారో, అదే సమయంలో ఆ సంఘము ద్వారా లేదా ఆ సంఘ స్థాపన సమయంలో ఎలాంటి శ్రమలను, వ్యతిరేకతలను, ఆటంకాలను ఆ అపోస్తలైనటువంటి వారు ఎదుర్కొన్నారో, ఇలా అనేకమైనటువంటి విషయాలు అపోస్తల కార్యంలో చాలా తేటగా ఉన్నాయండి. ఆమేన్. నా ఆశ మీకు సాధ్యమైతే, అవకాశం ఉన్నట్లయితే కనుక అపోస్తల కార్యాన్ని అప్పుడప్పుడు చదువుతుండండి. ఎందుకంటే అందులో మీరు చూసేది ఆది అపోస్తల సంఘ పరిచర్య యొక్క చరిత్రను, లేదా సంఘములను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా స్థాపించాడు. ఇంకా చక్కగా చెప్పాలంటే యెరూషలేములో యేసుక్రీస్తు వారు, శిష్యులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు భూదిగంతాల వరకు ఎలా వెళ్ళారు? జాగ్రత్త వినండి. యెరూషలేములో ఉన్నటువంటి వారు, యెరూషలేములో ఉన్నటువంటి ఆదిమ సంఘం, మొదటి సంఘం, అక్కడి నుంచి యోదయాకు, అక్కడి నుంచి సమరయాకు, అక్కడి నుంచి భూదిగంతాల వరకు ఎలా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని విస్తరింపజేశాడు, సంఘముల ద్వారా ఎలా దీవించబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు ఏ రకంగా సంఘం ద్వారా జరిగిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం అక్కడ చాలా తేటగా స్పష్టంగా అపోస్తల కార్యంలో చదువుతాం. ఆమేన్. హల్లెలూయా. దయచేసి సాధ్యమైనంత వరకు ఏదో ఒక రకంగా అపోస్తల కార్యాన్ని చదవలసిన వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే 2017 సంవత్సరం అనుకుంటా దేవుడు చెప్పిన మాట, ఆది అపోస్తలకు ఇచ్చినటువంటి పరిచర్యను ఇస్తాను అని చెప్పాడు. ఆమేన్. అంటే అర్థమైంది తెలుసండి. అపోస్తల పరిచర్యను మరలా తిరిగి అలాంటి అనుభవాన్ని, అలాంటి నడిపింపును దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా.
కాబట్టి దేవుని యొక్క వాగ్దానం నిజం, నేను చెప్తున్నాను నమ్మండి. దేవుని యొక్క వాగ్దానం ఎంత స్థిరమైందంటే, ఆ వాగ్దానం చేసింది 2017 సంవత్సరంలో ఇక్కడ ఒక చిన్న మందిరం ఉన్నప్పుడు, అప్పుడు ఆ దినాల్లో 40 రోజులు ఉపవాస దినాలు, శ్రమల దినాల్లో ఉపవాసం ఉండి అందరూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ వాకులు ఎన్నో ఇచ్చి ఆ వాకులు ఈరోజు జరుగుతున్నాయండి. హల్లెలూయా. నెరవేరినటువంటి వాకులు ఎన్నో ఉన్నాయి, ఈ రోజుకి ఇంకా నెరవేరుతున్నాయి. అప్పుడే పరిశుద్ధాత్మ కృపావరాన్ని చిన్న పాశ్రమకు దేవుడు ఇవ్వడం జరిగింది. ఆమేన్. ఆ రోజు మొదలుకొని దేవుడు ఆ అపోస్తుల పరిచర్యను నేర్పుతున్నాడు. అర్థం చేసుకోండి, ఎలా నేర్పుతున్నారంటే, నేను చెప్పగలిగే ఒక విలువైన మాట ఒకటే, ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నా తలంపులు, నా ధ్యానం అంతా, లేదా నేను ఏ సేవకులతో మాట్లాడినా అపోస్తుల పరిచర్యను గురించి చర్చించేటువంటి పరిస్థితిని, అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించి ప్రతిరోజు ఎన్నో విషయాలు దేవుడు నాకు నేర్పిస్తున్నాడండి. హల్లెలూయా. ప్రతిరోజు దైవజనులతో నేను మాట్లాడేటప్పుడు నా అంశం ఒకటే, ఆది అపోస్తుల పరిచర్య. ప్రత్యేకించి దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిచర్య అవకాశం ద్వారా ఆ పరిచర్యను నాకు నేర్పించి దాని ద్వారా అనేక మంది దైవజనులను దేవుడు దీవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం ఒక సంఘాన్ని గురించి మనం చదువుతున్నాం. ఆ సంఘం దాటి చెప్పాను కదా, తెస్సలోనిక సంఘాన్ని గురించి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు, అందరూ కూడా బైబిల్ తీయండి దయచేసి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనము తెస్సలోనిక సంఘం ఎలా స్థాపించబడిందో రాయబట్టం చూస్తాం. కాబట్టి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఎవరైనా చదువుతారా? 17వ అధ్యాయం 1వ వచనం నుంచి. వారు అంఫిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల్లో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరును సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ తెస్సలోనిక సంఘము ఎలా స్థాపించబడిందో రాయబడిందండి. చాలా సింపుల్గా చదివాం. దాన్ని మరొకసారి నేను మీకు అర్థమయ్యేలాగా క్లుప్తంగా చెప్తాను. పౌలు తన వాడుక చొప్పున దేవుడు నడిపిస్తున్నప్పుడు అనేక ప్రాంతాలకు సువార్త చేయడానికి వెళ్ళేవాడు. ఆమేన్. హల్లెలూయా. అందులో పౌలు మొత్తం మీద మూడు మిషనరీ ప్రయాణాలు, సువార్త యాత్రలు 3 చేశాడు. అయితే మొదటి యాత్రలో సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళాడు. రెండవ సువార్త యాత్రలో సంఘాలను స్థిరపరచుకుంటూ వెళ్ళాడు. అయితే ప్రత్యేకమైన విషయం ఏంటంటే, రెండవ యాత్రలో పౌలు ఈ తెస్సలోనిక అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఫిలిప్పు నుంచి బయలుదేరి తెస్సలోనికాకు వచ్చినటువంటి పౌలు ఏం చేశాడంటే, రెండవ యాత్రలో అక్కడ పౌలుకి ఎప్పుడు ఒక అలవాటు ఉంది. నా వైపు చూడండి, జాగ్రత్తగా ప్రశాంతంగా రిలాక్స్. పౌలు తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసేవాడంటే, ఆయన ఒక యూదుడు కాబట్టి ఎక్కడైనా యూదులు ఉంటే ఆ యూదులు ఎక్కడున్నారో అక్కడ యూదుల దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి యూదులు ఉన్న చోట ఆ సమాజ మందిరం ఉంటుంది కాబట్టి
అక్కడ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. ఉపదేశించడం కూడా ఏమని చేసేవాడంటే, యేసుక్రీస్తు వారైతే సిలువ వేయబడి చంపబడ్డారో ఆ యేసే క్రీస్తు అంటే మెస్సయా అని చెప్పి వారికి లేఖనాలను చూపించి వారిని ప్రభు ఒక సువార్తను వారు గ్రహించేలాగా వారికి సువార్తను ప్రకటించేవాడు. ఇక్కడ తెస్సలోనిక పత్రిక అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో రాయబడింది 2వ వచనంలో, కనుక పౌలు తన వాడుక చొప్పున, తన వాడుక అంటే అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసేవాడంటే సమాజ మందిరాల్లోకి వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే అలా వారితో తర్కిస్తూ ఉన్నాడో అటు ఇటుగా 3 విశ్రాంతి దినాలు వారితో సమయాన్ని గడిపాడు. అక్కడ 3 విశ్రాంతి దినాల పాటు ఉండి వారికి సువార్త చెప్తూ ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు వారిని గురించి ఏదైతే రాయబడిందో అది యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. ఆ యేసే క్రీస్తు మెస్సయా అని చెప్పి వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఆ సువార్త విన్నటువంటి వారిలో ఎవరున్నారంటే కొందరు భక్తిపరులు ఉన్నారు, అలాగే కొందరు గ్రీసు దేశస్తులో చాలామంది ఉన్నారు, ఘనత గల స్త్రీల్లో అనేకులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే పౌలు ఏదైతే సువార్తను చెప్పారో వారు ఆ సువార్తను అంగీకరించారండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు సువార్త చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం చేయడం మొదలుపెట్టారు. వారు ఆ సువార్తను అంగీకరించారు. ఒక పక్కన దేవుడు కార్యం వారి హృదయాల్లో చేయగా వారి హృదయాలను దేవుడు తెరిచినప్పుడు వారు సువార్తను అంగీకరించారు. మరో ప్రక్కన ఏముందో తెలుసండి, ఏముందో చూడండి. అక్కడ రాయబడిన కింద వచనాలు 5వ వచనంలో, అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చటకు యత్నము చేశారు. ఎప్పుడైతే ఇక్కడ కొంతమంది ఏమో సువార్తను అంగీకరించారు, యూదులు అనేకులు ఏం చేస్తున్నారంటే మత్సరపడి ఇది ఇష్టం లేదు, ఎందుకంటే పౌలు ఇక్కడికి వచ్చి మారుస్తున్నాడు అందరినీ, కాబట్టి అందరూ కూడా యేసయ్యను అంగీకరిస్తున్నారు, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. అది ఇష్టం లేక వారు ఏం చేశారంటే వారు అల్లరి రేపి వారందరూ కూడా పనిలే. అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసండి, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే ఇలా చేసిన వారు ఎవరంటే 5వ వచనం, అయితే యూదులు మత్సరపడి పని పాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని ఏం చేస్తున్నారు చెప్పండి, పని లేదు ఏం లేదు, ఎవరైతే పని లేకుండా తిరుగుతూ ఉంటారో అలాంటి వాళ్ళని కొంతమందిని వెంట పెట్టుకుని యాసోని ఇంటి మీదకి వచ్చారండి. ఎందుకు యాసోని ఇంటి మీదకి వచ్చారంటే పౌలు సువార్త చేయగా అక్కడ విని విశ్వసించిన వారందరినీ కూడా పౌలు సంఘంగా కూర్చాడు. ఆ సంఘం ఎక్కడుందంటే యాసోని ఇంట్లో కూడుకునేవారు. హల్లెలూయా. ఆది సంఘాల్లో ఈరోజు మనకున్న రీతిగా సంఘాలు మందిరాలు లేవండి, ఎక్కడా మందిరాలు లేవు. ఆల్మోస్ట్ మందిరాలు అనేవి నిర్మించబడినటువంటి కాలము కాన్స్టంటైన్ చక్రవర్తి, ఆయన మహాచక్రవర్తి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాతే క్రైస్తవ్యం అనే ఒక అధికారమైనటువంటి విశ్వాసంగా పరిగణించబడింది. అప్పుడే మందిరాలు నిర్మించబడినాయి. ఆ కాలంలోనే ఇప్పుడు యెరూషలేంలో ఆల్రెడీ ఒకసారి నేను యెరూషలేం క్యాలెండర్ గురించి ప్రింట్ చేశాను చూడండి, అందులో అనేక మందిరాల గురించి. ఆ మందిరాలన్నీ కూడా ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో నిర్మించబడినటువంటి మందిరాలు. అప్పుడు దాకా మందిరాలు లేవు. అప్పుడు దాకా వారు ఇంటింటా కూడుకునేవారు. ఆ ఇంటి దగ్గర కొంతమంది, ఈ ఇంటి దగ్గర కొంతమంది. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అక్కడ అంగీకరించారో అలాగే కొన్ని ఇళ్ళ దగ్గర వారు గృహాలుగా కూడుకునేవారండి, గృహ కూడికలుగా, గృహ సంఘాలు ఉండేవారు. హల్లెలూయా. అయితే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే యాసోను వారికి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఒక పని చేద్దాం, యాసోను ఇంటి మీద పడదాం. ఇచ్చినవాడు ఎవరు, ఇక్కడ చేర్చుకున్న అతను ఎవరు, ఈ పౌల్ని శీలాను చేర్చుకుంది ఎవరు, యాసోను. కాబట్టి యాసోను ఇంటి మీదకి వెళ్దామని చెప్పి అందరూ దొమ్మిగా యాసోను ఇంటి మీదకి వెళ్ళి పడ్డారండి. తీరా వెళ్ళేసరికల్లా వారు అక్కడ లేరు. వారు అక్కడ లేకపోయేసరికి ఏం చేశారంటే యాసోనును తర్వాత తన ఇంటి వారన్ని కొందరిని తీసుకుని అక్కడున్న వారందరినీ కూడా సమాజ మందిరం అధికారుల దగ్గర లాక్కుపోయారు. ఏమంటున్నారు తెలుసా, భూలోకాన్ని తలకిందులు చేయడానికి ఇక్కడికి వచ్చిన వాటి వారిని యాసోను చేర్చుకున్నాడు అంటున్నారండి. ఏం చేయడానికి వచ్చారంట, భూలోకాన్ని తలకిందులుగా చేయవారు ఇక్కడికి కూడా వచ్చారా అనే మాట మీరు వినుంటారు. ఆ మాట వినపాడు. కానీ మీకు గుర్తు రావాల్సిన సంఘం ఏదంటే
తెస్సలోనిక సంఘం గుర్తు రావాలి. ఎందుకు ఈ మాటలు ఎంత స్పష్టంగా చెప్తున్నానంటే, ఒక్కొక్క సంఘాన్ని గురించి ఒక్కొక్క నెల, సాధ్యమైతే ఒక నెల, ఒక 2 నెలల పాటు, 3 నెలల పాటు ఒక్కొక్క సంఘాన్ని గురించి అపోస్తుల కార్యం మూలం నుంచి మొదలుపెట్టి ఆ సంఘం ఎలా ఉంది, అందులో ఉన్న మంచి అందులో ఉన్న చెడు, ఆ సంఘం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళింది అనేది సంఘంలోంచి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇక్కడ నాకు చాలా ఇది అనిపించింది ఏంటంటే, గడిచిన సోమవారం కాళీపట్నంలో, మొగల్తూరులో, తర్వాత మంగళవారం వచ్చేసి కైకలూరు కదా, ఆకువీడిలో ఇదే సబ్జెక్ట్ నేను మాట్లాడినప్పుడు నాకు అనిపించింది. ముందు నేను ఆశ్చర్యపడ్డానండి. దేవుడు నాకు నేర్పిస్తున్నాను. నేను చాలా అనిపించింది కదా, అంటే సంఘము ఈ రకంగా ఆరంభించబడి దేవుని చేత ఈ రకంగా నడిపించబడుతూ దేవుడు తోడుగా ఉండి సంఘం ఇలా వర్ధిల్లుతుందా, అసలు సంఘం అంటే ఇలా ఉంటుందా, సంఘంలో వారు ఇలా కూడా ఉంటారా అనేటువంటి రీతిగా చాలా విలువైన విషయాలు ఈ యొక్క తెస్సలోనిక సంఘంలో నేను చూశానండి. అప్పుడు నాకు అనిపించింది ఏమనంటే, ఆల్రెడీ మొదటి వారం దేవుని గురించి, 2వ వారం వ్యక్తిగత జీవితాన్ని గురించి, 3వ వారం కుటుంబాన్ని గురించి, 4వ వారం సంఘాన్ని గురించి చెప్పడం ప్రారంభించాను. ఈ మధ్యలో కొద్ది దినాల పాటు ఆపటం జరిగింది. కానీ ఈసారి సంఘం గురించి కాకుండా ఏదైనా ఒక సంఘం గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఎందుకంటే సంఘముని గురించి, ఏదైనా ఒక కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా చెప్తా, ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్తా. ఎందుకంటే మనం అందరం కూడా కుటుంబాలు కలిగి ఉన్నాం, వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉన్నాం, కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో బైబిల్లో రాయబడినటువంటి కొన్ని ఆ మాదిరిని, ఉదాహరణను మనం అనుసరించడానికి అవకాశం ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ తెస్సలోనిక సంఘం వారు ఏం చేశారంటే, సువార్తను అంగీకరించారు. విశ్వసించిన వారందరూ యాసోని ఇంట్లో కూడుకునేవారు. ఇది యూదులకు నచ్చలేదు. వారు ఏం చేయడం మొదలుపెట్టారంటే, ఇక్కడున్న వారందరి మీదకి దొమ్మిగా రావటం మొదలుపెట్టారు. యాసోను తన దగ్గర ఉన్న వారందరినీ కూడా తీసుకెళ్ళి అధికారుల దగ్గర పెట్టినప్పుడు వారు అక్కడ ఆల్మోస్ట్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చారండి. ఒక రకంగా చెరసాల్లో పెట్టబడినటువంటి స్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆ రకంగా ప్రారంభించబడినటువంటి ఆ సంఘానికి సువార్త చెప్పిన వారు ఎవరెవరు చెప్పండి? పౌలు, శీల. వెరీ గుడ్. ఉంది కదా ముందు అధ్యాయాలు చూడండి. ఇప్పుడు దాకా పాటలు పాడి ఆరాధించక ఏమైంది? బంధకాలు, అది ఎక్కడుంది? ముందు అధ్యాయంలో ఉంది. 16వ అధ్యాయంలో పైన రాస్తుంది, పౌలు శీల వారు చెరసాల్లో పెట్టబడ్డారు. ఆ దినమందు పాటలు పాడారు, బంధకాలు విడిపోయినాయి. ఆ సంఘం ఏమైంది చెప్పండి? అక్కడ ఒక సంఘంగా ఏర్పడింది. అయితే అక్కడి నుంచి వారు బయలుదేరి తెస్సలోనికకు వచ్చారు. తెస్సలోనికలో సువార్త చెప్పగా విశ్వసించిన వారు యాసోని ఇంట్లో కూడుకున్నారు. వారు ఒక సంఘంగా ఏర్పడ్డారు. అక్కడ తెస్సలోనిక సంఘం ఏర్పడింది. అక్కడ ఎంతకాలం పౌలు ఉన్నాడు? కేవలం 3 వారాలండి. కేవలం 3 వారాలు ఉన్నారు. సంఘం స్థాపించబడిన తర్వాత పౌల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి బెరయాకు పంపించారు. బెరయాకు పంపించినప్పటికీ కూడా, బెరయా వారి గురించి తర్వాత చెప్తాను. అక్కడికి వెళ్ళినా కూడా ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారంటే, అక్కడికి కూడా వచ్చి పౌలును చిక్కించాలి, పౌలును ఇబ్బందులు పెట్టాలనుకుంటూ నానా రకాలుగా కుట్రలు పంతు వచ్చారండి. ఎన్ని రకాలు చేసినా దేవుడు తన పని తాను జరిగించుకున్నాడు. అయితే ఇక్కడ తెస్సలోనిక సంఘంలోంచి కొన్ని విలువైనటువంటి విషయాలు ఈ ఉదయకాలం మీతో పంచుకుంటాను. ఇలా స్థాపించబడినటువంటి ఈ సంఘానికి పౌలు ఏం చేశాడంటే 2 అద్భుతమైన పత్రికలు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెస్సలోనిక పత్రిక ఎప్పుడైనా చదవాలనుకుంటే ముందేమో అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదివి ఆ తర్వాత తెస్సలోనిక పత్రికను చదివితే చాలా అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే దాని కొనసాగింపు అది. కాబట్టి మొదటి పత్రిక చదువుతున్నాను చూడండి. మొత్తం చదువును కానీ బ్రీఫ్గా అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను. సాధ్యమైతే మీరు మీ అనుకూలమైన సమయంలో చదవగలిగితే చదవండి, చదవలేకపోతే కనీసం బైబిల్ని వినండి. చదవలేకపోతే మానేయండి అన్న. ఏం చేయండి? కనీసం బైబిల్ని ఆడియో వినండి. కాబట్టి ఇక్కడ బైబిల్ చూద్దాం ఒకసారి. అందరూ కూడా మొదటి తెస్సలోనిక పత్రిక తీయండి. పౌలు ఈ పత్రిక రాయడానికి గల 3 ప్రధానమైన కారణాలు చెప్తాను. ఎందుకంటే ఆ కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. ముందుకేసుకోండి వెనకాల పైప్స్ ముందుకేసుకోండి పైప్స్ ఉన్నాయి దాని మీద. ఇంకా ముందుకు రావాలి. అయితే అక్కడ 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయండి. ఎందుకు రాశాడు అంటే,
మొట్టమొదటి కారణం ఈ పత్రిక రాయడానికి 2 పత్రికలు ఎందుకు రాశాడంటే, మొదటి కారణం వచ్చేసి ఆ సంఘంలో కొంతమంది అనైతికమైన సంబంధాలు కలిగి ఉన్నారు. వావి వరుసలు లేవు. ఇదైతే ఇంకా పర్వాలేదు. ఇక్కడ కొరింథీ సంఘం అయితే ఎంత దారుణం అంటే అర్థం చేసుకోండి ఎంత భయంకరమైన స్థితిలో ఆ సంఘం ఉందో. మొదటి కారణం అది. రెండవ కారణం ఏంటంటే, కొంతమంది పని లేనటువంటి వారు ఏం చేస్తున్నారంటే, సంఘంలో కొంతమంది పనులు ఉండవు, పని చేయరు. పని చేయకుండా ఏం చేస్తారంటే వారు వేరొక సమస్యను సృష్టించే వారు ఉన్నారు. అలాంటి వారి గురించి రాశాడు. మూడవది పౌలు రాయగల ప్రధానమైన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి కొంతమంది తప్పుడు బోధిస్తున్నారు. అర్థం చేసుకోండి, తప్పుడు బోధలు అనేది బోధించే వినపడే ప్రతి బోధ తప్పుడు బోధ కాదు. ఎవరో పాస్టర్ గారు అడుగుతున్నారు ఏమనంటే, యూట్యూబ్లో ఉన్న వీడియోలన్నీ కరెక్టేనా అని అన్నారు. నేను అన్నాను, యూట్యూబ్ అనేది ఒక మార్కెట్ లాంటిది. రోడ్డు పక్కన కూరగాయలు పోస్తుంటాయి, అది సూపర్ మార్కెట్ కాదు. సంఘం అనేది సూపర్ మార్కెట్ లాంటిది. ఏం చెప్పండి, అంతా రిఫైన్ చేసి ఫిల్టర్ చేసి దానికి సార్ట్అవుట్ చేసి అలా స్పష్టంగా ఉంటాయి. మార్కెట్ అనేది ఎలాంటిదంటే అన్ని గుట్టగా రాసిపోతుంటాయి. అందులో పుచ్చులు ఉంటాయి, కుళ్ళిపోయినవి ఉంటాయి, మంచివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులోంచి మనం జాగ్రత్తగా ఏం చేయాలి, వెళ్ళేసుకొచ్చేయం. నా చిన్నప్పుడు ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్ళాను, మంగళవారం మార్కెట్కి. అప్పుడు 5 చదువుతున్నాను. సైకిల్ వేసుకుని 1 కిలోమీటర్న్నర వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చాను. ఫస్ట్ టైం తెస్తే ఇక చూడండి, వాటికి రకరకాల కామెంట్లు తీసుకెళ్ళి ఆల్మోస్ట్ సగం బయటే పోయటమైంది. ఎందుకంటే సరైన ట్రైనింగ్ లేదు. వెళ్ళాను, అయ్యా 1/2 కేజీ 1 కేజీ అని వేసుకొచ్చాను. అవి కూడా నాకు తేలా, ఎవరో తెమ్మంటే తెచ్చిపెట్టాను కాబట్టి నాకు వచ్చిన నష్టమేం లేదనుకోండి. కొన్ని మాటలే పడ్డాను. తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. బెండకాయలు ఎప్పుడు తీసుకుంటే ఎలా తీసుకోవాలి, వెరక్కోటి తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి వెళ్ళి ప్రతి బెండకాయ వెరక్కోటి తీసుకొచ్చేవాడిని. ఎందుకంటే కూరగాయలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, వేసుకొచ్చేయం. అలాగే యూట్యూబ్లో కనిపించే అన్నీ కూడా అందరూ చెప్పే బోధ సరైనది అనుకోవటం, అన్నీ వినటం సరైన విధానం కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. వినొచ్చు, తప్పలేదు, కానీ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆది సంఘములో యేసుక్రీస్తు వారు అప్పుడే పునరుద్ధారణై తిరిగి వెళ్ళారు, మరలా వస్తానని చెప్పారు. లేదో ఈలోపు కొంతమంది ఏమంటున్నారు తెలుసా, ఆల్రెడీ ఆయన వచ్చేసారు అంటున్నారు. ప్రభు రాలేదు కానీ ఇంకా ఆయన వచ్చేసాడు అంటున్నారు. అప్పుడు పౌలు ఏం చేశాడంటే వారికి ఈ యొక్క దశలోనిక పత్రికను రాశాడు. అందుకే మనము ఎవరైనా చనిపోయినప్పుడు నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకునే నిమిత్తము ఈ మాటలు మీకు రాయిస్తున్నానని చెప్పి ఆ పత్రిక చదువుతాం. అవునా కదండి? అది మనం ఆదరణ కొడికి పెట్టుకుని అందులో చదువుతామని పౌలు రాయలేదు. పౌలు రాసిన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు రాకడ గురించి కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. ఈ 3 ప్రధానమైనటువంటి కారణాల చేత పౌలు ఆ పత్రికను రాశాడు. మీరు చదివితే ఆ 3 భావాలు ఆ పత్రికలో కనబడతాయి. కానీ నేను కొన్ని విలువైన విషయాలు ఆ సంఘంలోంచి అక్కడొక వచ్చిన చూద్దాం. దయచేసి చూడండి అందరూ కూడా. 1వ అధ్యాయము మొదలు పెడుతున్నాను. తండ్రి అయిన దేవుని నుండి ఎందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగును గాక. పౌలు రాస్తూ తనతో పాటు ఉన్నటువంటి తిమోతిని, సిల్వాను అంటే సిలాస్ని కలిపి మాట్లాడుతున్నాడు, శీలాను. తర్వాత 2-3 వచనాల్లో విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమెన్, హల్లెలూయా. ఈ వచనాల్లోంచి మొదటి 3 వచనాల్లోంచి ఒక చక్కటి భావాన్ని మనం చూడగలం. పౌలు తెస్సలోనిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ 3 విషయాలు ప్రస్తావిస్తున్నాడు. ఏ విషయాలు చెప్పండి? బైబిల్ చూడాలి అందరూ, అండర్లైన్ చేయండి కావాలంటే. 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటిది అది? వారి పనిని గూర్చి, వారి ప్రేమను ప్రయాసమును గూర్చి, వారు కలిగినటువంటి ఓర్పును గురించి మాట్లాడుతున్నాడండి. చూడండి, ఇక్కడ 3 విషయాలు పౌలు ప్రస్తావిస్తున్నాడు. అదేంటంటే, మొదటి వారి పని, రెండవది వారి ప్రయాసము, మూడవది వారి యొక్క ఓర్పు. అంటే విశ్వాసముతో కూడిన మీ పని, వారు పని చేస్తున్నారు. ఏ పని?
ప్రభు పని చేస్తున్నారు, విశ్వాసంతో ఆ పని చేస్తున్నారు. తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాస, వారు ప్రయాసపడుతూ ఎలా ఉన్నారంటే ప్రేమ కలిగి ప్రయాసపడుతున్నారు. తర్వాత మూడవది నిరీక్షణతో కలిగినటువంటి ఓర్పును కలిగి ఉన్నారు. నిరీక్షణతో కలిగిన ఓర్పు అంటే అర్థమేంటి తెలుసండి? ఓర్పు అంటే సహించటం, నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ సహించటం. అంటే ఉదాహరణ చెప్పాలంటే మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు అని ఎదురు చూస్తూ, ఎలాగైతే మనం ప్రార్థన చేస్తూ ఓర్పు కలిగి ఉంటామో దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుని వాగ్దానం నెరవేరుతుంది అని చెప్పి ఎదురు చూస్తామో తప్పకుండా దాని ఫలం చూస్తారండి. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈ సంఘంలో ఉన్నటువంటి 3 అద్భుతమైన గుణాల గురించి ఇక్కడ రాస్తున్నాడు. వాటిని ఏమంటున్నాడు తెలుసండి? వాటిని మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘాన్ని గురించి పౌలు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి పౌలుతో అయ్యా పౌలు గారు వందనాలంటే అయ్యా వందనాలు అయ్యా అనేవాడు. మరి ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెస్సలోనిక సంఘం నుంచి వచ్చాను. కానీ తెస్సలోనిక సంఘమా అని చెప్పి వారితో సంతోషంగా ఏం జ్ఞాపకం వచ్చే తెలుసండి? వారు కలిగినటువంటి వారు చేసే పని, వారు ప్రయాస, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి వారి ఓర్పును పౌలు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఎప్పుడు స్తుతించేవాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ పౌలు వారిలో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే వారిలో ఉన్న కొన్ని మంచి గుణాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఒకసారి ఉదయకాలం ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక వ్యక్తి పేరు చెప్పగానే మీకు అతని గురించి మంచిగానో చెడుగానో ఏదో ఒకటి అనుకుంటారు. ఎస్ ఆర్ నో? ఎవరి పేరైనా అనుకోండి, ఒక పేరు చెప్పగానే, లేదా ఉదాహరణ ఉంది పాస్టర్ గారు అనగానే ఏమంటారు? పాస్టర్ గారు చాలా మంచోళ్ళు, మా కోసం చాలా ప్రార్థన చేశారు, నిజంగా మా గృహాన్ని ఎప్పుడు దర్శిస్తూ ఉండేవారు, మా కోసం ఎంతగానో చాలా ఇదయ్యి అని చెప్పేసి ఎన్నో మంచి విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటారు. చూడండి, అలా ఒక వ్యక్తి పేరు చెప్పగానే, ఒక వ్యక్తిని జ్ఞాపకం తెచ్చుకోగానే అతనిలో ఉన్నటువంటి మంచైనా చెడైనా జ్ఞాపకం వస్తుంది. అవునా కదండి? ఆ మంచైనా చెడైనా. అలాగే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనము ఒక సంఘముగా దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనము ఎలా జ్ఞాపకం చేసుకొని పడతామా అనేది విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక సంఘంగా మనము కూడి ఉంటున్నాం అంటే, ఒకవేళ కాపరి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, ఒకవేళ పౌలే కాపరి అయినట్లయితే, అవును కదా, లూక్పాల్ గారు కదా, ఎస్, కాబట్టి లూక్పాల్ గారే కాపరి. కాబట్టి ఆయన ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే ఏమని జ్ఞాపకం చేసుకున్నారు సంఘాన్ని గురించి? చెప్పండి, ఈ మాట చెప్పగలరా? ఏమని? విశ్వాసంతో కూడిన మీ పని, తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు అనేటువంటి మాటలు మనలో కనబడతాయా? చూడండి, చాలాసార్లు మనం ఎలా ఉంటున్నామో మనసు పెట్టమండి, అర్థం చేసుకోండి. మన జీవితాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకొని పడతాం. ఎవరు మర్చిపోరండి. మనం ఏ కాలంలో బ్రతుకుతున్నామో జాగ్రత్తగా ఒకసారి, ఏ కాలంలో మనం బ్రతుకుతున్నామో ఆ కాలంలో నిన్ను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటారు. అది మంచిగానా చెడుగా అనేది నీ జీవితాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెస్సలోనిక సంఘాన్ని గురించి ఆయన చాలా తేటగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మానక, చాలా అద్భుతమైన మాట అండి, దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాను, మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాను. పౌలు వారి గురించి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే వారిలో ఉన్నటువంటి గుణాలు. దేవుని బిడ్డలుగా మనము ఒక వ్యక్తి ఎలా జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నారు. చాలా విషాదకరమైన విషయం ఏంటంటే మనుషులుగా చాలామంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మాట్లాడతారు. ఏమని? ఆయన చాలా మంచోడండి. ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళి కూర్చోండి, మీ చెవి కాసేపు వాళ్ళకి ఇవ్వండి. ఏంటి ఉదయకాలం చనిపోయిన ఉన్నాయి, జస్ట్ ఊరిని ఉదాహరణగా అనుకోండి, ఏమవుతుంది? వెళ్ళి కూర్చోండి, చెవినివ్వండి. అప్పుడు ఏం చెప్తారు తెలుసండి? ఏం చెప్తారంటే అన్ని మంచి మాటలే చెప్తారు. ఏమని చెప్తారు? చాలా మంచోడండి, నిజంగా మాకు ఎంతో సహాయం చేశాడు, లేదా అతను ఎంత మంచోడంటే చాలా, అసలు చీమకు కూడా హాని చేయడు, ఇలా ఎన్నో మాటలు చెప్తారు. నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏమనంటే
అసలు మనిషి ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి ఒక మాట చెప్పావా మీరు మంచోళ్ళని? ఎప్పుడైనా చెప్తామంటారా? ఎప్పుడు ఎవరు చెప్పరండి. అంతా అయిపోయిన తర్వాత అతను విన్నప్పుడు చెప్పిన ఉపయోగం ఏముంది? ఆ చెప్పే ఒక అభినందనతో కూడిన మాట ఎప్పుడు చెప్పాలి? ఆయన వినేటప్పుడు చెప్పాలి, ఆయన చూస్తున్నప్పుడు చెప్పాలి, ఆయన ఉన్నప్పుడు చెప్పాలి. మనకు అభినందించడం అనేది అసలు రాదండి. మనకున్న పెద్ద సమస్య ఏంటి తెలుసా? ఎవరిని అభినందించలేం. ఎవరిని అభినందిస్తే మనం ఓరవలేం. అందరిలో కాదు, ఇది కొంతమందిలో ఉంటుంది. అది స్పెషల్ క్యారెక్టర్ వాళ్ళకి. దేని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి దేని చేత జ్ఞాపకం చేసుకొని పడతాడు అంటే తన ప్రవర్తన చేత అండి. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు గుర్తుంచుకోవాలి? నన్ను ఒక వ్యక్తి నా చుట్టూ ఉన్నవారు ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? నా కుటుంబంలో నేను ఎలా జ్ఞాపకం చేసుకొని పడతాను? నా సంఘములో నా తోటి వారు ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? నేను చేసే పని స్థలంలో నా చుట్టూ ఉన్నటువంటి వారు నన్ను ఎలా జ్ఞాపకం చేసుకుంటారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే వారు మంచిగా జ్ఞాపకం చేసుకునే విధంగా మన జీవితాన్ని జీవిస్తామండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ పౌలు చాలా తేటగా వారి గురించి మాట్లాడుతూ విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడినటువంటి మీ యొక్క ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పును నేను మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సంఘముగా ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ మూడు మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసంతో పని చేయాలి, విశ్వాసము కలిగి పని చేయాలి, ప్రేమతో ప్రయాసపడాలి. ఇంట్లో మీరు తల్లులుగా చాలా ప్రయాసపడుతున్నారు. చెప్పండి, ఎందుకు ప్రయాసపడుతున్నారు? చెప్పండి. రోజు ఏ తేలిక ఉంటే అది వండి పడేయచ్చు కదా. ఆదివారం వచ్చిందంటే స్పెషల్ డే. మా పిల్లలకి చాలా ప్రత్యేకంగా చేసి పెట్టాలి. ఎందుకంటే ప్రతిరోజు ఏం తింటున్నారో ఏంటో స్కూల్లో అనుకుని ఆదివారం పూట ప్రత్యేకంగా వారి కోసం చాలా ప్రయాసపడి, మామూలు వంట అయితే గంటన్నరలు అయితే ఈ స్పెషల్ వంట 3 గంటలు అవుతుంది. మళ్ళీ బోళ్ళని పాత్రలు అవుతాయి, కడుగోవాలి, అన్నీ చేయాలి. ఎందుకోసం ప్రయాస అంటే ఎందుకో అంత ప్రయాస? కేవలం ప్రేమ అండి. ప్రేమను బట్టి నువ్వు ప్రయాసపడుతున్నావు. దేవుని బిడ్డలారా, ఈ తల్లుల్లో కానీ ప్రేమ లేకపోతే మీరు బలైపోయినట్లకే. హోటల్ వాళ్ళకి ప్రేమ ఉంటుందా? అందుకే జీవరాశులు వేసి పెడతాడు, మనకైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంట్లో చాలా జాగ్రత్తగా అన్ని చూసి చేసి అన్ని పురుగులు తీసి అన్నీ చేస్తే మనకి ఎలా ఉంటుంది? ఇంట్లో అమ్మ వండింది ఏది నచ్చదో, అది లేదంటాం, ఇది బాగాలేదంటాం, అదైతే ఎంత బాగుందో అంటాం. అన్నీ ఎదుటి వాళ్ళు చేసినవి నచ్చుతాయి, లేకపోతే హోటల్లో నచ్చుతాయి, ఇంట్లో నచ్చుతాయా? చాలామంది నచ్చవండి. కారణం ఏంటంటే అమ్మ చాలా శుభ్రంగా నీకు శాకాహారం పెట్టింది, నీకే ఎప్పుడు మాంసాహారం అలవాటు. జీవరాశులు ఉంటే టేస్ట్ పెరుగుద్ది. ఇది అవి ఎప్పుడు చెప్పినా అదే మాట కదా. కాబట్టి దేని అర్థం చేసుకుందాం, ప్రేమతో ప్రయాసపడుతున్నాం. దేని బిడ్డలారా, ఒక సంఘ కాపురి అయినా లేదా సంఘంలో ఉన్నటువంటి మీరు మీ తోటి వారి వాటిలో ఎలాంటి ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి వారి కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సంఘం అనేది ఒక కుటుంబంగా ఉంటుందో నువ్వు ఇతరుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడతావు. ఆమేన్. ఎవరైనా బలహీనతలో ఉన్నారు వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తావు. వారి యొక్క భారాన్ని, వారి బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించే వ్యక్తిగా ఉంటావు, ధైర్యపరిచే వ్యక్తిగా ఉంటావు, వారిని బలపరిచే వ్యక్తిగా ఉంటావు. కారణం ఏంటంటే వారి ఎడల నీకు ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి ఉంటావు. ప్రేమ లేదనుకోండి, నాకేంటి పోనే, అసావనే, కర్మ అనుకుంటావు. నో, ప్రేమ కలిగిన వ్యక్తి ఎప్పుడూ అలా అనుకోడండి. ఒక ప్రేమ నీలోకి రాగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వారి ఎడల నీకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయాసతో కూడిన హృదయాన్ని కలిగి ఉంటావు. ఆమేన్. తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు చెప్తున్న విలువైన మాట ఏంటంటే విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, అలాగే నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పును మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా. తర్వాత ఈ సంఘాన్ని గురించి పౌలు చెప్పిన మరొక మాట చూద్దాం.
6, 7 వచనాలు. 5వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. 6వ వచనము, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఆమేన్. కాబట్టి 7వ వచనంలో వారిని అభినందిస్తున్నాడు. మరలా తెస్సలోనికా సంఘంలో ఉన్న మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటో తెలుసండి? ఆ 7వ వచనం చదువుదాం. అందరూ చదవండి దయచేసి. కాబట్టి మాసిదోనియాలోనూ అకయాలోనూ విశ్వాసులందరికీ మాదిరి అయి ఉంటుంది. హల్లెలూయా. 8వ వచనం కూడా, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోనూ అకయాలోనూ మ్రోగెను. హల్లెలూయా. ఏం చెప్పండి? ఈ సంఘానికి వచ్చి అద్భుతమైన సాక్ష్యం అండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే, ఈ సంఘము ద్వారా రాయబడిన మాట ఏంటి? కాబట్టి మాసిదోనియాలోనూ అకయాలోనూ విశ్వాసులు అందరికీ మాదిరిగా ఉన్నారు. యోదేహాల ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు ఎంతమందికి మాదిరిగా ఉన్నారు? క్రైస్తవ్యము అంటే ఏంటి తెలుసండి? ఎగ్జాంపులరీ లైఫ్, మాదిరికరమైన జీవితం అండి. ఎవరు ఎక్కడైనా పాస్టర్ గారు అంటే మీరు ఎలా ఊహిస్తారంటే, పాస్టర్ గారు అంటే కోపడకూడదు, పాస్టర్ గారు అంటే నీరసం వచ్చినట్టుగా సౌమ్యంగా ఉండాలి, అంటే దీనంగా ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన నోరు తెరిస్తే మెల్లనైన స్వరంతో మాట్లాడాలి. అంతేగా మీరు కోరుకునేది? ఏ పాస్టర్ అయినా, ఎక్కడైనా పాస్టర్ గారు కొంచెం దీన్ని నేను చెప్పినవి కాకుండా కొంచెం తేడాగా మాట్లాడితే ఏమంటారు? ఏంటి అతను పాస్టరా? అవునా కదండి? ఎంత తేలిగ్గా అంటున్నారు అంటే, ఒక పాస్టర్నే అలా అంటే, ఒకరోజు ఇదే మాట ఒకళ్ళు అంటే నేను అన్నాను, నువ్వు పాస్టర్ అలా మాట్లాడచ్చా ఇది అన్నారండి. ఆ మాట నేను అన్నాను, వెంటనే అనేస్తాను ఏమనంటే, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు అలా మాట్లాడచ్చా అన్నాను. దెబ్బకు నోరు స్టాప్ అండి. చాలాసార్లు ఎలా ఫీల్ అవుతామంటే, నేను ఎలాగైనా ఉండొచ్చు, పాస్టర్ గారు మాత్రం ఇలా ఉండకూడదు. ఇక్కడ తెస్సలోనికా సంఘాన్ని గురించి చెప్పబడిన మాట ఏంటి తెలుసండి? మాసిదోనియాలోనూ అకయాలోనూ విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నవారు ఎవరు? పౌలు కాదండి. ఎవరు? తెస్సలోనికా సంఘం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘము అనేది ఎలా ఉండాలంటే, దేవునికి ఇతరులకు మాదిరికరమైనదిగా ఉండాలి. సంఘం అంటే ఎవరు? మనము ఎవరికి వాళ్ళే అనుకోవాలి. నేను నా తోటి వారికి మాదిరిగా ఉండాలి. నీ ఇష్టం ఏ చేస్తావో చెయ్యి, చేసేది ఇతరులకు మాదిరి మాత్రం ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చేసిన పని ఏంటి తెలుసండి? ఆయన స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన ప్రసంగాలు కాదండి. అద్భుతాలు, స్వస్థతలు అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి చేశారు. మిరాకిల్ మినిస్ట్రీ ఏసై చేయలా. కూర్చుని ఓకే ఇది స్వస్థత దినము అని చెప్పేసి కూర్చోబెట్టి అందరిని స్వస్థపరుస్తా కూర్చోాలా. లేదా నేను మిరాకిల్ మినిస్ట్రీ చేయడానికి వచ్చాను, మిరాకిల్ చర్చని పెట్టేసి మిరాకిల్ పరిచర్య చేయాల. చేసిన పరిచర్య ఏంటంటే, ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. విశ్వసించినటువంటి వారిని వచ్చి కూర్చున్న వారికి వాక్యాన్ని బోధించారు. వాక్యంలో ఏముందంటే, నువ్వు ఎలా బ్రతకాలో అది రాస్తుంది. వాక్యాన్ని బోధించారు. బోధించడమే కాదు కానీ ఆయన ఏది బోధించారో దాని ప్రకారం ఆయన జీవించారు. హల్లెలూయా. అందుకే చాలా తేటగా పేతురు పత్రికలో రాయబడిన విలువైన మాట ఏంటి తెలుసండి? మొదటి పేతురు పత్రిక దయచేసి చూడండి, 2వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, ఒక్క నిమిషం అండి, 22వ వచనం కాదు 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకుని వెళ్ళినట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చేసిన పని ఏంటి తెలుసండి? ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి బోధకులు చాలామంది ఉన్నారండి. ప్రపంచాన్ని ప్రోత్సహించినటువంటి మైకులు ఉన్నాయి. ఈ మైక్ ద్వారా ప్రపంచాన్ని సవాల్ చేసిన వారు ఉన్నారు. ప్రపంచం అంతటిని ఏకతాటి మీద తీసుకొచ్చిన వారు ఉన్నారు. దేవుని తోటి తిప్పిన వారు ఉన్నారు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బోధించి యేసు ప్రభువు వారు చేసిన పని ఏంటంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పారు. చెప్పటమే కాదు, ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించారండి. చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మందిని మనం చూస్తాం. ఎవరినంటే యేసుక్రీస్తు వారిని గురించి ప్రపంచాన్ని బోధతో ప్రభావితం చేసిన వారు అనేకులు ఉన్నారు. 100 మంది ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిని తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక 100 మందిని, అది కూడా ఈ ప్రసంగం ద్వారా ప్రభావితం చేసిన వారిని ఒక 100 మందిని తీసుకోండి. 100 మందిలో యేసయ్య ఫస్ట్ ప్లేస్లో ఉండగల ప్రధానమైన కారణం తెలుసండి? ఫస్ట్ ప్లేస్ కాదు, 100 స్థానాల్లో ఆయనే ఉండాలి. ఇంకా ఎందుకో చెప్పమంటారా? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఒకటే, ఏది బోధించారో దాని ప్రకారం ఆయన జీవించారండి. హల్లెలూయా. ఒక పాస్టర్గా ఏది చెప్తున్నానో అది నేను చేయాలి, అలా నేను ఉండాలి. దేవుని బిడ్డగా ఏది నువ్వు వింటున్నావో నువ్వు అలా ఉండాలి. నువ్వు మాదిరిగా ఉండాలి. నీ ఇష్టం నువ్వు ఉంటానంటే కుదరదండి. నీ చెడు మాదిరిని బట్టి ఎవరొకరు చెడిపోకూడదు. ఒక రోజున 2 కుమారుల దగ్గరికి వెళ్ళారు. ఒకడు భయంకరమైన తాగుబోతాయాడండి. జాగ్రత్తగానండి. ఒక సర్వే చేస్తున్నప్పుడు కొన్ని కుటుంబాల్లో సర్వే చేస్తున్నారు. ఇతర దేశాల్లో సర్వే అనేది చాలా రకరకాలైన వాటి మీద సర్వే చేస్తుంటారు. ఆ సర్వేలో వారు తేలినటువంటి విషయం ఏంటంటే, ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏనాయన ఎందుకు తాగుతున్నావు అని అడిగారు. అడిగితే అతను చెప్పాడు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, నా తండ్రి తప్ప తాగుతుండేవాడు. ఆయన తప్ప తాగుతున్నప్పుడు చూస్తూ ఉండేవాడిని. కావాల్సిన ఐసు సోడా తీసుకొచ్చి ఇచ్చేవాడిని. ఆయన తప్ప తాగిన తర్వాత చూస్తూ ఉండేవాడిని. కానీ కొంతకాలం తర్వాత నాకు ఎవరి ప్రాయంగా వచ్చిన తర్వాత అనిపించింది ఏమనంటే, అసలు అందులో ఏముంది అలా తాగుతున్నాడు అని చెప్పేసి ఆయన తప్ప తాగి పడిపోయిన తర్వాత ఆ మిగిలింది కొంచెం నేను టేస్ట్ చేయడం మొదలుపెట్టా. ఎవరి వల్ల తాగుబోతాడు ఇతను? ఇప్పుడు తండ్రి వల్ల. సరే, అదే కుటుంబంలో మాట్లాడుతుంటే తాగుబోతూ ఒకడైతే ఇంకో వ్యక్తి మంచి వ్యక్తి ఉన్నాడండి. చాలా మంచి వ్యక్తి, చాలా ఒక ప్రొఫెషనల్గా ఉద్యోగస్తులాగా ఉన్నాడు. అతను అడిగారు ఏమనంటే, నువ్వు మీ నాన్న తాగుబోతు కదా, ఆ తాగుబోతుని చూసి మీ అన్న చెడిపోయాడు, మరి నువ్వెందుకో తాగుబోతు కాకుండా ఇట్లా ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసండి? నా తండ్రి తాగి అన్నీ నాశనం చేసి నా తల్లిని బాధ పెట్టి ఎంతో భయంకరంగా జీవిస్తున్నప్పుడు అందరూ ఆయన గురించి చెడుగా మాట్లాడుతుంటే అదంతా విని నాకు అనిపించింది, నేను నా తండ్రిలాగా ఉండకూడదు అని. చెప్పండి దేవుని బిడ్డలారా, నీ మాదిరి మంచిని త్వరగా తీసుకుంటారా మన పిల్లలు? చెడుని త్వరగా తీసుకుంటారా? మంచివాళ్ళు ఉన్నా ఎందుకని ప్రభావం చూపట్లా? మంచి తేలిగ్గా ఎక్కదండి. ఎందుకంటే మన ఇన్బుల్ట్ మన బాడీయే ఏంటి చెప్పండి, పాపముతో నిండింది. ఈ శరీరం ఎప్పుడు కూడా మంచి ఆశపడదు, మేలైంది చేయాలనుకోదు, మంచిగా ఉండాలి మేలు చేద్దాం అనుకోదు. మన శరీరంలో పాప నైజము పాప స్వభావం అణువణువులో ఉంది. కాబట్టి ఏం చేస్తుందంటే ఇది ఎప్పుడు పాపానికే ప్రాధాన్యత ఇస్తుంది. రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా మాదిరి కలిగి ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందామంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందిన వ్యక్తి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి మరలా ఎలా బతికొస్తాడు? చనిపోయిన వ్యక్తి మరలా పాత జీవితాన్ని ఎలా జీవించగలడు? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకరోజు యేసు ప్రభు వారు సిలువ దృశ్యాన్ని షూట్ చేస్తున్నారు. అయితే సిలువ సీను వేస్తున్నప్పుడు సిలువ సీన్లో సిలువ మోస్తున్నటువంటి యేసయ్యగా నటించేటువంటి ఆ వ్యక్తి చాలా బాధపడుతూ యేసయ్యలాగా నటిస్తూ అన్నీ అలా వెళ్తున్నాడు.
కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మూస్తున్నారు, అన్నెన్నో చేస్తున్నారు. అందరూ రకరకాలుగా ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ సమయంలో అందరూ ఊస్తున్నారు. ఇంకోటి వచ్చి ఏం చేశాడంటే కాండ్రెచ్చి ఉమ్మూసాడండి. ఎంతమంది ఉమ్మూసినా అలా తుడుచుకుంటూ వేసేలాగా ఉన్నాడు. కానీ ఎదురుగుండా ఒకడు వచ్చి కాండ్రెచ్చి ఉమ్మూసినాడు. ఎవరు తెలుసండి? వీడంటే పడినోడు. అప్పుడు వెంటనే ఒక నిమిషం పక్కన అక్కడ పెట్టి సిలువ ఆపి, అరే ఆగరా, ఈ సిలువ సీన్ అయిపోయినాక నేనంటే నీకు చెప్తాను అని చెప్పి అన్నాడు. నటించే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుందండి. మన జీవితం అనేది సిలువ వేయబడి మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ సంఘము, ఈ తెస్సలోనిక సంఘములో పాస్టర్ కాదు మాదిరి, విశ్వాసులు అందరూ మాదిరిగా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడ వాళ్ళకి మాదిరి కాదండి. వీళ్ళు ఎక్కడ వాళ్ళకి మాదిరిగా ఉన్నారంటే మాసిదోనియా, అకయాలో ఉన్నటువంటి సంఘాల్లో వీళ్ళు మాదిరిగా ఉన్నారు. వారందరికీ మాదిరిగా ఉన్నారు. అదే కాదు, ఇంకా రాయబడిన కింద మాట ఉంది, చదువుదాం. అక్కడ రండి, తెస్సలోని పత్రిక 1వ పత్రిక 8వ వచనము. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోనో అకయాలోనో మ్రోగెనో. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం వీరు విన్నారు. వీరి జీవితంలో ఆ వాక్యం అనేది, వారు వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. అప్పుడు వాక్యం ఏం తెలుసండి? ఈ వాక్యము వీరి జీవితం ద్వారా అక్కడ మ్రోగుతూ ఉంది. అక్కడ మోగుతుంది మైక్ కాదండి. ఏం మోగుతుంది చెప్పండి? వారి జీవితం మాట్లాడుతుంది. వాక్యానుసారమైన జీవితం అండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చేయాల్సిన పని ఒకటే, దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను వాక్యానుసారంగా మారాలి అనే ఉద్దేశంతో రావాలని. లేదా ఇంట్లో వాక్యం చదివావు, వాక్యం చేత నేను రూపాంతరం చెందాలి అనే చదవాలి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా అయితే వాక్యం చేత, నేను ఒక మాట చెప్పచ్చా? ఎందుకులేండి, చెప్పటం తప్పది. సరే, ఇంకో రకంగా చెప్తా దాన్ని. హోమియోపతి అనేది ఒక అద్భుతమైన వైద్యం. హోమియోపతిలో వైద్యం చేయాలంటే ఏం చేస్తారంటే, ఆ మనిషి యొక్క లక్షణాలు అడుగుతారు. మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, ఎలా ఫీల్ అవుతున్నావు, నొప్పి ఎప్పుడు ఉంది, తర్వాత ఉద్రేక ఉపశమనాలు అంటారు. ఈ మూడింటి ఆధారంగా వైద్యం చేస్తారు. మానసిక లక్షణాలు అంటే అర్థం ఏంటంటే, నువ్వు కోపిస్తువా, నువ్వు అసూయపరుడువా, నువ్వేమన్నా ఎలా ఫీల్ అవుతావు అంటే మానసికంగా ఎలా ఫీల్ అవుతావు, ఆ లక్షణాలను బట్టి మందు ఉంటుంది. శారీరకంగా అంటే నొప్పులు ఉన్నాయి, ఆ నొప్పి పైనుంచి కిందకి వెళ్తుందా, కింద నుంచి పైకి వస్తుందా, మధ్యలో నుంచి పక్కలో లాగుతుందా, పక్క నుంచి మధ్యలో లాగుతుందా, ఇలా ఆ లక్షణాలు అడుగుతారు. ఇంకోటి ఉద్రేక ఉపశమనాలు. ఒక రోగం ఒక సమయంలో బాగా ఎక్కువ అవుద్ది, ఒక్కోసారి బాగా తగ్గుద్ది. అమ్మయ్య 11 వేసరి రోగం వచ్చేసింది అంటాం. అంటే ఆ సమయంలో వచ్చిందంటే మందు మారుతుంది. ఈ మూడింటిని బట్టి వైద్యం చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, విశ్వాసులకు వైద్యం చేయడం చాలా కష్టం. ఎందుకో చెప్పమంటారా? వీళ్ళ మానసిక స్వభావం ఒకప్పుడు వేరు, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినాక ఏమైనా తెలుసండి, వేరే విధానం మారింది. కోపిస్టోళ్ళు సౌమ్యులుగా మారుతారు. మరి ఈయన కోపిస్తా కాదా? వాస్తవానికైతే కోపిస్తే, కానీ వాక్యం చేత రూపాంతరం చెందాడు, సౌమ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి సౌమ్యుడిగానే ఉన్నాడు, కానీ మందేస్తే సౌమ్యం మందు పనిచేయదు, కోపిస్టో మందు వేయాలి. మీకు అర్థమైంది చెప్పే మాట? కాబట్టి క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలైన వారికి వైద్యం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ లక్షణాలు అన్నీ కనపడవు. ఎలా కనపడవు చెప్తాను. చెస్ట్లో ఎలా ఉంటారో అలా ఉంటారు. మీకు అర్థమైంది చెప్పిన మాట? బయటికి వెళ్తే అసలు రూపం అది వేరు. చెప్పండి, నాకు 2 రూపాయలు ఉన్నాయని ఒకసారి కుడి హస్తాన్ని అలా మెల్లగా చూపించండి. నాకు 2 రూపాయలు నాలో ఉన్నాయి. ఉన్నాయా లేవా? అంటే మీరు పూర్తిగా మారిపోతే అవసరం లేదు. దేని బిడ్డలారా, సహజంగా మనందరిలో ఏముంటే తెలుసండి, 2 రకాల మనసులు ఉంటాయి. ఒక మనసు ఏమో పైకి కనిపించే మనసు, పైకి మాట్లాడే మనసు, లోపల మన మనసులో ఇంకొకటి ఉంటుందండి. 2 స్వభావాలు మనలో ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ దేవుని వాక్యాన్ని నీ జీవితంలోనికి నువ్వు అనుమతిస్తే, నీ జీవితంలోకి అనుమతిస్తే, నీ జీవితం చాలా
చాలా ఇతరులకు మాదిరిగా ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని నీ జీవితంలోకి అనుమతించడం అంటే నేను చెప్తాను, నమ్మండి, మన సంఘంలో మన సంఘము ప్రార్థనలో చాలా ఉన్నతమైన సంఘం అండి. నమ్మండి, చాలా విశ్వాసం కలిగిన వారు, కృపావరాలు కలిగిన వారు ఉన్నారు. గంటలు గంటలు ప్రార్థన చేసేవారు ఉన్నారు. గంటల పాటు కేవలం కుటుంబం కోసం కాదు, సంఘంలో ఉన్నటువంటి తోటి వారి కొరకు విజ్ఞాపన చేసేవారు ఉన్నారని. దేవుని బిడ్డలారా, దానికి వాక్యం జోడైతే నమ్మండి, మీరందరూ ఒక పాస్టరేనండి. హల్లెలూయా. మన వాక్యాన్ని సంపూర్ణంగా అనుమతించట్లా. ఒకవేళ వాక్యం కానీ కొంచెం స్ట్రాంగ్గా సూటిగా మీకే అనిపిస్తే ఏం చేస్తారు? నా గురించే చెప్పారంటారు. నేను అందుకే అంటాను, మీ గురించే చెప్పాను. మీరు అనుకున్నారు నిజమే. చూడండి, అనారోగ్యం మీకుంటే మీకు ఈ అనారోగ్యం ఉందని చెప్పడం తప్ప, రిపోర్ట్ చూపించి ఈ రోగం ఉంటుంది, ఈ రోగం ఉంటుంది అంటే మీకు కాదులే. కొంతమంది పాస్టర్లు వాక్యం చెప్తే ఏమంటారంటే, మీరందరూ మంచివాళ్ళు, ఫలానా వాళ్ళకు ఉందంటారు. దేవుని బిడ్డలారా, వైద్యం అనేది చాలా సూటిగా జరగాలి. ఒక లోపం నీకున్నప్పుడు ఆ లోపాన్ని నేను ఒకవేళ నీకు చెప్తే ప్రేమతో సరి చేసుకుంటే నీకు మేలు అది. ఆమేన్. ఎవరు లోపం చెప్పినా ఎవరు అంగీకరించరు. ఎవరు చెప్తే అంగీకరిస్తే చెప్తే వినండి, చెప్తాను. నువ్వు ఒక చోట పని చేస్తున్నావు, నీకున్న లోపాన్ని గురించి నీ తోటి వాళ్ళు కానీ నీకు చెప్తే నువ్వు చేస్తున్న తప్పు, అలా చేయకూడదు అంటే వాళ్ళని ద్వేషిస్తావు, దూషిస్తావు, తర్వాత విమర్శిస్తావు, వాళ్ళని చెడ్డోళ్ళగా చూపిస్తావు. నువ్వు చేయగలిగే పనులు ఇవన్నీ కూడా ప్రతి మనిషి చేసేటువంటి సహజమైన పనులండి. ముందు ద్వేషిస్తాం, తర్వాత దూషిస్తాం, 3 విమర్శిస్తాం, 4 వాళ్ళని చెడ్డోళ్ళగా చూపిస్తాం. ఈ 4 పనులు చేస్తాం. ఎవరైనా నిన్ను సరి చేస్తే కావాలంటే చెక్ చేసుకోండి. లేదా మీ తోటి వాళ్ళని ఎవరైనా ఒకరిని సరి చేయండి. అది పని చోటైనా, ఇంట్లో అయినా, లేదా ఎక్కడైనా కానీ. జస్ట్ వాళ్ళు చేసేది ఏమన్నా తప్పు అనిపించింది, అది సరిగా లేదు, లేదా అలా చేయటం మంచిది కాదని మీకు అనిపించింది. ఇంకో ఉదాహరణ అడుగుతాను, చెప్పండి. మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారనుకోండి, వాళ్ళు చేసినప్పుడు అమ్మ తప్పు వాళ్ళు నువ్వు చేయకూడదు అంటే, సరే మమ్మీ, ఓకే మమ్మీ అంటారా? క్రిస్మస్కి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇదిగో నీకోసం కొత్త మొబైల్ కొనుక్కొచ్చారని ఇచ్చారు. మా మమ్మీ మంచిది అని చెప్పేసి గట్టిగా వాటేసి ముద్దు పెడతారు. గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది. రేపొద్దున వాళ్ళు ఏదో ఒక చిన్న తప్పు చేశారు. ఆ తప్పుని అలా చేయకూడదమ్మా, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఆడపిల్లవి, ఎప్పుడు ఇంతే మమ్మీ అంత అన్నీ. ముందు ద్వేషిస్తుంది, చెప్పిన సలహాని ద్వేషిస్తున్నావు, తర్వాత దూషించడం మొదలు పెడతావు. అన్నీ ఎప్పుడు నాకే చెప్తూ ఉంటుంది. అన్నయ్యకి ఏమైనా చెప్పింది అసలు ఎప్పుడైనా? అన్నని ఎప్పుడు అందో, ఆడు ఎటు తిరిగినా అడగదు, ఆడు ఎప్పుడో వస్తాడు, నేను ఎప్పుడో ఇంటికి వెళ్ళి నేరుగా వస్తాను, అయినప్పటికీ నన్నే అంటుంది. ముందు తర్వాత దూషిస్తావు, తర్వాత ఏం చేస్తావు? విమర్శిస్తావు, తర్వాత చాలా భయంకరంగా చూస్తావు. నమ్మండి, నా తండ్రిని నేను 4 చేస్తానండి. 4 జీవితంలో నేను మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడే మాట ఒకసారి నాకు బాగా గుర్తు. డాడీ మీద కోపంతో ఒక పిచ్చి పని అనుకోండి, అది ఆయన ఇది ఆడించరమ్మన్నారు, ఆయన మాట వినలేదు, బియ్యం తీసుకెళ్ళి ఆడించమన్నారు. మహాయితీ నుంచి సెంటర్ అని దూరం ఉంటుంది. చెప్పారు, నోటి మాట చెప్పారు, వినలా. నేనేదో ఉన్నాను పిచ్చి పనిలో. 2 ఇచ్చారు. అప్పుడు ఎలా వెళ్తాను? కోపంగా, ఫ్రస్ట్రేషన్గా, అంత కచ్చికచ్చిగా వెళ్తా. ఆ తెల్ల డబ్బాలు ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయండి ఇప్పటికి. ఆ తల మీద పెట్టుకుని ఆ బియ్యం తీసి అటు ఇటు ఇసిరేస్తా వెళ్ళాను కచ్చికచ్చిగా. ఎంత మూర్ఖత్వం చూడండి. కానీ నేను చెప్తాను, నమ్మండి, ఈరోజు దేవుని దయ సమాజంలో ఒక దుష్టుని కాలేదు, సమాజంలో ఒక చీడ పురుగుని కాలేదు. మంచిగా బ్రతకాలి అని ఒక తపన కలిగి దేవుని కోసం ఏదో చేయాలనేటువంటి ఒక ఇది కలిగినటువంటి హృదయాన్ని నాలో ఉందంటే కారణం అని తెలుసండి, నా తండ్రి చేసిన ఉపదేశము, ఆయన చేసిన శిక్షనండి. అందుకే చాలా తేటగా సామెతలో రాసింది, నా కుమారుడా, చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. ఎప్పుడు కూడా ఉపదేశాన్ని త్రోసివేయకూడదండి, అది నీకు క్షేమం కాదు.
ఏమాత్రం క్షేమం కాదు. 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నా అని చెప్పిన మాటను, ఉపదేశాన్ని అంగీకరించాలి. తల్లి చెప్పే మాట అందరికీ ఏంటి? తోహేస్తారు. చెప్పింది తింటావా ఆయనవా? నేను మమ్మీ డాడీకి చెప్తా, అప్పుడు లైన్లోకి వస్తారు. అంటే నువ్వు అమ్మ మాటని త్రోసివేస్తున్నావు, అమ్మ మాట నిర్లక్ష్య పెడుతున్నావు. అర్థం చేసుకుందాం. చాలాసార్లు ఉపదేశాన్ని త్రోసివేస్తారండి. దిద్దుబాటు ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదండి, మీకు కాదు, ఎవరికి ఇష్టం ఉండదు. నీ తోటి వ్యక్తిని నువ్వు సరి చేస్తే వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది. కానీ అదే కరెక్షన్ మీరు పనిచేసే స్థలంలో మీ బాస్ మీకు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దూషిస్తారా? అప్పుడు ద్వేషిస్తారా? అప్పుడు తిరస్కరిస్తారా? అప్పుడు ఆయన వదిలిపెడతారా? ఏమంటారు? సారీ సార్, తప్పైపోయింది సార్. బాస్ దగ్గర ఎలా ఉంటారు? స్కూల్లో పనిచేసే వాళ్ళైతే హెడ్ మిస్ట్రెస్ చాలు, ప్రిన్సిపల్ దాకా కూడా అవసరంలా. హెడ్ మిస్ట్రెస్ పిలిచిందంటే మై గుడ్నెస్ ఏమై ఉంటుంది? ఏం చేస్తారు అసలు? ఏంటి రిజల్ట్స్? ఏమంటారు? రిజల్ట్ తక్కువ వచ్చినాయి, పిలిచారు, నిలబెడితే ఏమంటారు? సారీ మేడం, ఈసారి నేను సరి చేసుకుంటా, ఒక్క అవకాశం ఇవ్వండి, నెక్స్ట్ టైంకి తప్పకుండా నేను రిజల్ట్ పెంచుతాను. రాత్రి అనక పగలనక ప్రయాసపడి ఆలోచన చేసి బుర్ర పెట్టి విల్ గివ్ అవర్ సెల్ఫ్ ఫుల్లీ మంచి రిజల్ట్ తేవడానికి ప్రయాసపడతాం. ఓహోహోహోహో, నీ అధికారి చెప్తేనేమో కుక్కిన పిల్లలా మాట్లాడుకుని ఉంటావా? నీ తోటలు చెప్తే ఇచ్చేస్తావా? అర్థం చేసుకోండి. అంగీకరించాలి, ఎవరైనా కానీ అంగీకరించాలని. ఆమేన్. దేని బిడ్డలారా, దేవుని వాక్యానికి నువ్వు ఎంతగా లోబడతావో అంతగా నీ జీవితము మాసిదోనియాలో, అఖయాలో మారుమ్రోగుద్ది. వారికి నీ జీవితం మాదిరిగా ఉంటుందండి. దేని బిడ్డలారా, నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు. నో, నువ్వు ఒక్కడివే బ్రతకట్లా. నువ్వు ఒక్కడివే బ్రతుకుతున్నావు నువ్వు అనుకుంటున్నావు. నీ ప్రభావం ఎంతమంది మీద ఉంటుందో నీకు తెలియదండి. నీ బిడ్డల మీద ఉంటుంది. ఈరోజు సేవలో ఉన్నానంటే 100% దేవుని దయ, తర్వాత డాడీ యొక్క ప్రభావం తప్ప ఇంకోటి లేదండి. సంపూర్ణంగా ఆయన ప్రభావం. సేవ ఎంత నలిగినా, ఏ రోజు నేను అనవసరంగా ప్రయాసపడుతున్నాను, బాధపడుతున్నాను, ఎందుకు ఈ కర్మ, ఏ రోజు కనీసం ఒక్కరోజు కాదు, ఒక్కరోజు అయినా బంగారు లాంటి ఉద్యోగం వదిలేసి వచ్చాను ఏ రోజు ఆయన పలకలేదండి. ఎందుకో తెలుసా? ఎందుకని? ఆయనకున్న కమిట్మెంట్ అది. నేను చెప్తాను, నమ్మండి. ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే, ఎంత పరిస్థితి అయినా కూడా అలాగే దేవుళ్ళు అలా బ్రతికారండి. అలా ఎందుకని? కారణం ఒకటే, ఏంటంటే దేవుని కోసం ఏదో చేయాలి, దేవుని కోసం బ్రతకాలి. హల్లెలూయా. సంపాదించడం కోసం బ్రతకాలనేటువంటి విత్తనం ఆయన నాటలేదండి మాలో. నమ్మండి, ఆయన ఆ విత్తనం నాటల. ఒకవేళ సంపాదన విత్తనం నాటితే పరిచర్య ఈ రోజున కమర్షియల్ కార్పొరేట్ మినిస్ట్రీ అనేది ఎలా ఉంది తెలుసా? బిజినెస్ స్ట్రాటజీస్తో, స్కీమ్స్తో రకరకాలుగా విశ్వాసుల్ని హిప్నటైజ్ చేసి పిండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నెవర్, ఇది ఉందే, దీనికి ఇంత కావాలి ఇవ్వండి అనేటువంటి స్థితి కూడా లేదా. దేవుడు ఒక్కొక్కరిని ప్రేరేపించి ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు, అంతే. ధనం అనేది ద లీస్ట్. ఎక్కడ? బేతెల్లో. హల్లెలూయా. అది ఆయన మాదిరి. అర్థం చేసుకోండి. గడిచిన శనివారం క్రిస్టికి జ్వరం వచ్చిందండి. రాత్రి జ్వరం స్టార్ట్ అయింది. ఆదివారం ఆరాధనలు చూసిన అంతా అయిపోయింది. ఆ రాత్రి అయినా బయలుదేరి ఉదయం కల్లా పాలకొల్లు ట్రైన్కి, రాత్రి 2:30 టైంలో ట్రైన్కి పడుకున్నాను. పాలకొల్లు దిగాల్సిన డైరెక్ట్గా నర్సపూర్లో దిగాను. ఇంకా వెనకేం వస్తామని అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి చూసుకుని, తర్వాత మరుసటి రోజు ఆ రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు కైక్లూరు వెళ్ళాను. అది చూసుకుని ఆ రాత్రి వచ్చి ఆ రాత్రి రెడ్ల బజార్ వెళ్ళాను. మంగళవారం రాత్రి, బుధవారం ప్రేయర్లు, తర్వాత ఇంకా కొన్ని చూసుకుని ఆ రాత్రి గాస్పెల్ లైట్. మళ్ళీ క్రిస్టియన్ చూపిద్దామని టైం దొరకదే, తగ్గుతున్నట్టే ఉంది, తగ్గట్లా.
మళ్ళీ రాత్రి బయలుదేరి బుధవారం రాత్రి బయలుదేరి కాకినాడ వెళ్ళాను. సామర్లు కాకినాడ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను పిఠాపురం. గురువారం అక్కడ ఉండి శుక్రవారం కాకినాడలో చూసుకుని అక్కడ 2 చోట్ల చూసుకుని శుక్రవారం రాత్రి వచ్చాను. వచ్చేసరికి 9:30 10 అయింది. 10 నేను శనివారం. నిన్న ఉదయం అన్నీ బయలుదేరి నందిగామ వెళ్ళాను. జ్వరం వస్తుంది, తగ్గుతుంది, అర్థం కావట్లేదు. టెస్ట్ చేద్దామంటే కుదరట్లా. కాకినాడ వెళ్తే హై ఫీవర్లో ఉంది. ఏం చేయాలి? ఒకటే తీసుకెళ్తే అలివి కాడు. నిన్న సాయంత్రం తీసుకెళ్తే డాక్టర్ గారు లేరు. మళ్ళీ రాత్రి తీసుకెళ్ళి టెస్టులు చేస్తే ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, ఒక 2 పాయింట్లు ఎక్కువ ఉంది. 6 లోపు ఉండాలి, 8 ఉంది. దాంతోపాటు టైఫాయిడ్ ఉందన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకవేళ తీసుకెళ్ళి చూపించాలన్నా నా వల్ల అయ్యే పని కాదండి. ఒక్కోసారి నాకున్న టైం టేబుల్ అలాంటిది. కానీ నాకు ఒకటే నిశ్చయిత, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా దేవుడి కుటుంబానికి క్షేమంగా ఉంచుతాడు. ఆమేన్. అర్థం చేసుకోండి, నీ జీవితంలో నువ్వు ఎంతమందిని ప్రభావితం చేయగలవో డెలిబరేట్లీ బుద్ధిపూర్వకంగా అనేది ఆలోచించుకో. నీకు తెలియకుండా నువ్వు చాలామందిని ప్రభావితం చేస్తున్నావు. చాలామంది నువ్వు ప్రభావితం చేస్తున్నావు. ఇమ్మీడియట్గా మొట్టమొదటిగా నీ ప్రభావం నీ నీడలో పెరుగుతున్న నీ బిడ్డల మీద ఉంటుందండి. అది మంచైనా చెడైనా, నువ్వు కాదన్నా అవునన్నా 100కి 100 పాళ్ళు నీ పిల్లలు నీలాగా ఆలోచిస్తారని. నా తండ్రి ఏది వదిలేలాడో నా ప్రభావం కంటే నిశ్చయ మీద వాళ్ళ తాతయ్య ప్రభావం బోళ్ళంత ఉందండి. అర్థం చేసుకోండి. మహా అయితే కొన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ఉంది, కానీ ఒక గొప్ప ప్రభావం. నీ జీవిత యాత్రలో నువ్వు ఎంతమందిని నువ్వు ప్రభావితం చేయగలవో ఆలోచించుకో. నీకు తెలియట్లేదు. నీలో ఉన్నటువంటి మంచైనా చెడైనా, మంచి ఉంటే మంచిగా ప్రభావితం చేస్తావు నీ చుట్టూ ఉన్న వారిని, నీలో చెడు ఉంటే చెడుగా ప్రభావితం చేస్తావు. నీతో ఉన్న నీ బిడ్డలైనా నీ స్నేహితులైనా వాళ్ళు బాగుపడినా చెడిపోయినా నువ్వే కారణం. నేను అంటాను, నువ్వే కారణం. లిటరల్గా నువ్వే కారణం, నోబడి, ఇంకెవరు కాదండి. ఎంతమందిని ప్రభావితం చేయగలం? ఎంతమందిని ప్రభావితం చేయగలరు చెప్పండి? ఎక్కడ రాజీ పడకూడదండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు మనం. నో, దైవ నియమానికి అలా కట్టుబడి ఉండాలి. లోకమంతా ఏకమై ఒక పక్క నిలబడినా ఇది దైవ విధానం, దానికి వ్యతిరేకంగా నేను చేయను అన్నట్టే నిలబడాలి. వాళ్ళు 99 మంది నిన్ను అంగీకరించాలని దైవ విధానాన్ని నువ్వు మార్చుకుని వెళ్ళావంటే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఆఫీస్ అంతా ఏకమైనా కూడా ₹1 తీసుకునేలాగా ఆయనతో చేయలేకపోయిందండి. ఎందుకని? అదే ఆయన జీన్. సంపాదించలేక కాదు, నో. ఉదయకాలం ఒకసారి ఆలోచించేయండి. మాసిదోనియాలో, అకయాలో వీళ్ళ గురించి చెప్పుకోవటం